హాయ్ అండి. వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనం సమ్మర్ మిల్క్ షేక్స్ ఒక 2 రకాలు చేసుకుందామండి. ఫ్రూట్ మిల్క్ షేక్స్. అవి ఒకటి కర్బూజా అండి. ఒక హాఫ్ కర్బూజా తీసుకున్నాను. ఒక కప్పు పీసెస్ అయినాయి. అలాగే ఈ సైజు 2 మ్యాంగోస్ ప్యూరీ చేసుకున్నానండి. 2 మ్యాంగోస్ జ్యూస్ ఇది. అలాగే ఈ మిల్క్ షేక్లోకి మనం రెండిటికి కలిపి ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను. కోన్ కటేరా అండి, మీకు ఇదివరకు ఆల్రెడీ స్మూతీస్లో చెప్పాను. సబ్జా గింజలు. ఈ కోన్ కటేరా మాత్రం మనకు సమ్మర్లో చాలా యూజ్ అవుతుందండి. ఇలా ఉంటాయి. మీకు ఆల్రెడీ నేను ఇదివరకు 2 వీడియోస్లో చెప్పాను. ఇవి చాలా మన బాడీని కూల్ చేసే స్వభావం ఉంటుందండి వీటికి. దీనిలో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయండి. ఇది బాదం బంక అంటారు తెలుగులో. బాదం చెట్టు నుంచి తీస్తారు అని విన్నాను. చాలా ఇది మాత్రం మన సమ్మర్లో బాడీకి చాలా చాలా మేలు చేస్తుందండి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ మిల్క్ షేక్లే కాదండి, ఏమీ ఒక మజ్జిగలో కలుపుకున్నా పర్లేదు. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్పూను కోన్ కటోరా, ఒక స్పూను సబ్జా గింజలు, నానబెట్టిన సబ్జా గింజలు కొంచెం మజ్జిగలో కలుపుకుని బయటికి వెళ్తే, తాగేసి వెళ్తే ఎండలోకి వెళ్ళినా మనకి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. బాడీ ఇంటర్నల్గా లోపల నుంచి కూల్ చేస్తుందండి. ఇప్పుడు మనం మిల్క్ షేకులు చేసుకుందాము. ముందుగా కర్బూజా కాయలు వేస్తున్నానండి. ఒక మీడియం సైజు కర్బూజా కాయ తీసుకున్నానండి. ఒక హాఫ్ తీసుకున్నాను. దీనిలో హాఫ్ గ్లాస్ పాలు పోస్తున్నానండి. అలాగే గోన్ కటోరా ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక పెద్ద స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ నేను షుగర్ వేయట్లేదండి. షుగరు, ఐస్ క్యూబ్స్ వాడనండి నేను. ఎందుకంటే మీకు కర్బూజాకాయ ఫ్రిడ్జ్లోంచే తీసాను, పాలు కూడా ఫ్రిడ్జ్లోంచే తీసాను. ఆల్రెడీ కూల్గానే ఉంది. మాకు సరిపోతుంది. ఐస్ క్యూబ్స్, పంచదార మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేనైతే వేయట్లేదు. ఇది మిక్సీ పట్టి తీసుకొస్తాను. పైన సబ్జా గింజలు వేసేసుకుందాం. మ్యాంగో ప్యూరీ వేసేస్తున్నానండి. 2 చిన్న రసాలు తీసుకున్నాను. ఈ సైజ్ తీసుకున్నాను. మిగతా హాఫ్ గ్లాస్ మిల్క్ పోసేస్తున్నాను. గోన్ కటారా అండి. మ్యాంగో మిల్క్ షేక్, కర్బూజా మిల్క్ షేక్ అండి. ఇందులో గోన్ కటోరా, సబ్జా గింజలు కలిపాము. షుగర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేయలేదండి. మనం హెల్తీగా టేస్టీగా చేసుకున్నాము.
ఇవి పాలు ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో ఉన్న మూల కూల్గానే ఉందండి. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ షుగర్ వేసుకోండి. కానీ కర్బూజా కూడా మంచి స్వీట్గా ఉంది, మ్యాంగో కూడా స్వీట్గా ఉంది, అందుకని చాలా టేస్టీగా ఉంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. పిల్లలు ఆడుకోవటానికి బయటికి వెళ్ళినప్పుడు సాయంత్రం ఇలా ఏదైనా జ్యూస్లు కానీ మజ్జిగ కానీ అందులో గోన్కటేరా వేసి ఇస్తే చాలా మంచిదండి. ఈ సమ్మర్లో మాత్రం ప్రతిరోజు యూస్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.